హాయ్ హలో నమస్తే, నేను మీ మోనికా. వెల్కమ్ టు BLM స్టూడియోస్. బంగ్లాదేశ్ మత పిచ్చికి బలైపోయిన దీపు చంద్రదాస్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది అంతలేని అణచివేతకు ఒక ఆరంభం అన్నట్టుంటుంది. 1971 డిసెంబర్ పాకిస్తాన్ సైన్యం జరిపిన మారణకాండ నుంచి ఒక కొత్త దేశం పుట్టింది. అదే బంగ్లాదేశ్. భారతదేశం తన సైనికుల రక్తాన్ని ధారపోసి మరీ ఆ దేశానికి విముక్తి కలిగించింది. కానీ సరిగ్గా 54 ఏళ్ల తర్వాత అదే బంగ్లాదేశ్ గడ్డ మీద అసలు ఏం జరుగుతోంది? మతం పేరుతో సామాన్యుల్ని బలి తీసుకుంటున్న మతోన్మాదం ఆ దేశాన్ని ఏ తీరాలకు తీసుకువెళ్తోంది? మైమనింగ్స్ నగరంలో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుణ్ణి ఒక మూక అతి దారుణంగా కొట్టి బ్రతికుండగానే నిప్పు పెట్టి చంపేసింది. ఇది కేవలం ఒక హత్య మాత్రమే కాదు, ఆ దేశంలో మైనారిటీల ఉనికి మీద జరుగుతున్న ఒక దాడి. అసలు దీపు చంద్రదాస్ ఎవరు? ఆ రాత్రి ఏం జరిగింది? తస్లీమా నస్రీన్ లాంటి మేధావులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఎందుకు? ఈ మొత్తం విషయాన్ని ఈరోజు మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బ్లెస్ఫిమీ, మతదూషణ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించారా అంటే దీపు చంద్రదాస్ ఒక సాధారణ ఫ్యాక్టరీ కార్మికుడు. వికలాంగుడైన తండ్రిని, భార్యని, పసిబిడ్డని సాదుకుంటున్న సాధారణ జీవితం అతనిది. చిన్న గొడవని ఆసరాగా చేసుకొని అతడు మతదూషణ చేశాడు అనే వదంతిని ఫ్యాక్టరీ మొత్తం స్ప్రెడ్ చేశారు. బంగ్లాదేశ్లో ఎప్పుడైనా మైనారిటీలను టార్గెట్ చేయాలి అంటే ఈ మత దూషణ అని ఒక ఆయుధంగా వాడటం దశాబ్దాలుగా మనం గమనిస్తున్నాం. ఆవేశంతో ఊగిపోయిన వేలాది మంది ప్రజలు చట్టాలని వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ ఆ మూక అతన్ని లాక్కి వెళ్ళి ఒక చెట్టుకి కట్టేసి కిరోసిన్ పోసి తగలపెట్టేశారు. ఆ తండ్రి ఆవేదన వింటే గుండె తరుక్కుపోతుంది. తన కొడుకు చనిపోయాడు అని ఆయనకు తెలిసింది ఎలాగో తెలుసా? ఏ టీవీలోనో రేడియోలోనో కాదు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ కాలిన శవాన్ని చూసి. ఇక్కడ రాజకీయ కోణం ఏంటి? మన ఏపీలో ఎలాంటి డిస్కషన్ జరుగుతుంది, ఇంకా ఓవరాల్గా ప్రియాంక గాంధీ వర్షన్, వీటన్నిటిని కూడా ఒకసారి మనం చూద్దాం. అయితే ఈ ఘటన మీద భారత రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే మొదలైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా కీలకం. ఇక్కడ 1971లో 3900 మంది భారత సైనికులు ప్రాణాలిస్తే పుట్టిన దేశం ఈ రోజు అమాయక మైనారిటీల రక్తంతో తడిసిపోవడం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. అంటే భారత్ సహాయంతో స్వేచ్ఛ పొందిన ఆ దేశం ఈ రోజు భారతీయ మూలాలున్న లేకపోతే ఒక హిందూ మతానికి చెందిన వాళ్ళని రక్షించడంలో విఫలమవుతుందా అనేది ఒక ప్రశ్న. ఇంకోవైపు ప్రియాంక గాంధీ కూడా దీన్ని మానవత్వానికి జరిగిన అవమానంగా అభివర్ణించడం జరిగింది. అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్ట మసకబారుతుంది అనడానికి ఇదొక నిదర్శనం. అసలు ఇప్పుడు తస్లీమా నస్రీన్ ఏం చెప్తోంది, నిజాలేంటి అనే విషయం చూస్తే, ఆవిడొక బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్. ఈ ఘటన వెనుకున్న కుట్ర మొత్తం ఆవిడ బయటపెట్టారు. అసలు ఆవిడ ఏమంటోందంటే ఇదొక పథకం ప్రకారం జరిగిన హత్య అంటోంది. దీపు మీద వచ్చిన ఆరోపణలు అనేవి అబద్ధం. ఒక ముస్లిం సహోద్యోగి కొలీగ్ ఆ జరిగిన గొడవని ఒక మతపరమైన అంశంగా మార్చి ఈ మూక మొత్తాన్ని ఉసుగొల్పారంటోంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న అస్థిరతని వాళ్ళు యూజ్ చేసుకొని మతోన్మాద శక్తులు పెట్టరేగిపోతున్నాయి అని ఆమె హెచ్చరించడం జరిగింది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే 7 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం ఒక పక్క చెప్తున్నా కూడా అట్టడుక స్థాయిలో చూస్తే మైనారిటీలకు భద్రత లేదు అనేది చేదుగా ఉన్న నిజం. సో అంతర్జాతీయ సమాజం దీన్ని ఎలా తీసుకోవాలి, మనం అందరం ఎలా చూడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ వాచ్ ఇంకా వేరే అంతర్జాతీయ సంస్థలన్నీ ఇలాంటి ఘటనల మీద ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దిస్ ఇస్ ద టైం. బంగ్లాదేశ్ తన రాజ్యాంగంలో లౌకికత్వాన్ని నిలబెట్టుకుంటుందా లేకపోతే ఇలా మతోన్మాదానికి తలవంచుకుని ఉంటుందా అనేదే తేలాల్సిన విషయం. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఆర్థికంగా ఎదిగితే సరిపోతుందా? సరిపోదు. వాళ్ళ పౌరుల ప్రాణాలకి గ్యారంటీ అనేది ఉండాలి. ఇప్పుడు దీపు చంద్రదాస్ మరణం మనకు నేర్పుతున్న లెసన్ ఏంటి అంటే, ఈ ద్వేషం పెరిగిపోయిన ఒక చోట న్యాయం అనేది మంటగలిసిపోతుంది. ఈ పరిస్థితి మారాలని మనం కూడా కోరుకున్నాం. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రత మీద మీ అభిప్రాయం ఏ విధంగా ఉంది? మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.